సరే, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది ఒక టీవీ సీరియల్లా సాగుతోంది. సిట్ పేరుతో ఏండ్ల తరబడి కేసును విచారించడం ద్వారా రాజకీయ లబ్ధి తప్ప ఈ కేసులు అనేవి తేల్తాయని అనిపిస్తుందా మీకు? ఇప్పుడు ఏ కేసు తేలుతుందో తేలదో డిపెండ్స్ ఆన్ ద కేసు. నేనెట్లా చూసేసి చెప్పగలుగుతాను. సో ఆ కేసులో మెటీరియల్ ఏముంది, ఆయన కోర్టు ముందు ఏ మెటీరియల్ పెట్టారు, ఆ మెటీరియల్ కోర్టును కన్విన్స్ చేసిందా, వీటిపైన ఆధారపడి ఉంటుంది. కానీ అది కేసు గెలుస్తుంది గెలవదు అని జ్యోతిషాలు చెప్పలేం కదా. బట్ ఏదైనా మన దేశంలో రాజకీయ స్వభావం కలిగిన కేసుల్లో అత్యధిక కేసులు ఏమీ కావడం లేదు. అంతవరకు నిజం. అసలే కావడం లేదా అది కూడా నిజం కాదు. లాలూ ప్రసాద్ ఎన్నెళ్ళు జైల్లో ఉన్నాడు, మధు కూడా జైల్లో ఉన్నాడు. సో ఫైనల్గా శిక్ష పడ్డది కదా, లాలూ ప్రసాద్ ఏదో కన్విక్టెడ్ కదా. సో అందువల్ల ఎవరికీ శిక్ష పడదు అని చెప్పలేము. కానీ అత్యధిక కేసుల్లో శిక్షలు పడడం లేదు, అది మాత్రం నిజం. మీ దేశం మొత్తం మీద తీసుకోండి, బోఫోర్స్ నుంచి టెలిఫోన్ ట్యాపింగ్ వరకు ఎన్ని కుంభకోణాలను తీయండి. హవాలా కుంభకోణాలు, టెలికాం కుంభకోణాలు, బొగ్గు కుంభకోణాలు, కామన్వెల్త్ కుంభకోణాలు, స్పెక్ట్రమ్ కుంభకోణాలు, ఆదర్శ్ సొసైటీ కుంభకోణాలు, ఇలా వందల కుంభకోణాలు ఉన్నాయి. యూపీఏ ప్రభుత్వం పైన బీజేపీ ఎన్ని ఆరోపణలు చేసింది. మరి బీజేపీ అధికారంలోకి వచ్చాక ఏ కుంభకోణాన్ని బయటపెట్టింది, ఎవరిని జైల్లో వేశారో చెప్పండి. సో ఇది కూడా అంతే. రాజకీయ ప్రత్యర్థులు వెంబడిస్తారు, వేటాడుతుంది. ద ప్రాసెస్ ఇస్ ద పనిష్మెంట్ అంటారు. అంటే ఆ కేసుల చుట్టూ తిరగడం అనేది ఒక పనిష్మెంటు. ఆ కేసుల చుట్టూ తిరుగుతున్న క్రమంలో ఒక పొలిటికల్ నరేటివ్ బిల్డ్ చేయాలని చూస్తారు. ఇంకో చూడు అవినీతి పరుడిన, అందుకే ఇంకో కేసులు ఉన్నాయి అని. అది నమ్మే వాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు నమ్మరు. నమ్మితే జనం ఓట్లేరు, నమ్మకపోతే ఓట్లేస్తారు. కానీ మన దేశంలో అవినీతి పరుడు కనుకనే ఓటేస్తున్నాడని కూడా పొరపాటు. ప్రజలే డబ్బులు తీసుకొని ఓట్లేస్తున్నారు. ప్రజలలో డబ్బులు ఎడుకలు వస్తాయో. నిజాయితీగా నీతిగా బతికిన వాడు ప్రజలకు ఎట్లా డబ్బులు పంచుతాడు? ఇప్పుడు ఒక నియోజకవర్గంలో కనీసం 1,00,000 మందికి పంచుతారు. తక్కువ ఇంకెక్కువ పంచుతారు. 1,00,000 మందికి 2,000 రూపాయలు అంటే 20 కోట్లు ఉండాలి. 20 కోట్లు కష్టపడితే వస్తుందా? నా దగ్గర ఉన్నాయి 20 కోట్లు. నేను జీవితం అంతా కష్టపడ్డాను కదా ప్రొఫెసర్గా, టీవీలలో మాట్లాడుకుంటూ, విశ్లేషణలు చేసుకుంటూ, క్లాసులు చెప్పుకుంటూ. మరి నా లేవు కదా, నేను 20 కోట్లు పంచుతాను, నా డబ్బులు లేవు కదా. అంటే ఖచ్చితంగా 20 కోట్లు ఒకవేళ ఉన్నవాడైనా కష్టార్జితాన్ని ఎవడూ పంచడు. 10 కొరకు కష్టార్జితం పంచుతాడా? సో ప్రజలే 20 కోట్లు తామే తీసుకుంటుంటే ఇక కార్యకర్తలు వాళ్ళ పోషించడము, 5 ఏళ్ల పాటు పార్టీలు నడపడము, కార్యకర్తలు సైన్యాన్ని మేపడము, ఇదంతా ఎట్లవుతుంది? అంటే ఒక 5 ఏళ్ల పీరియడ్లో ఒక ఎమ్మెల్యే అంటాడు 50 కోట్లు కనీసం ఖర్చు పెడుతున్నాడు. మరి అవి పెట్టినప్పుడు ఎడికలొస్తే డబ్బులు ప్రజలు తెలియదా? అంత అమాయకుల ప్రజలు, ఈ లెక్కలు ప్రజలు తెలియదా? అయినా కూడా ప్రజలు ఓట్లేస్తున్నారు. అందువల్ల అవినీతి కేసులు వల్ల ప్రజలు ఓట్లు వేయరు అనుకుంటే పొరపాటు. మన దేశంలో అవినీతి కేసులు ఉంటే ఓట్లు పడకుండా ఉన్నాయా? అవినీతి కేసులు ముఖ్యమంత్రులు కావడం లేదా? అందువల్ల ఈ కేసు ఏంటంటే ఒక పొలిటికల్ గేమ్ నడుస్తూనే ఉంటుంది.